ప్రేమగలేసే దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇప్పటి వరకు నైనా మీ యొక్క హస్తాల మమ్మల్ని భద్రపరిచారు. నైనా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నైనా ప్రార్థనలో మీరుండి నైనా నడిపించి అందరి ప్రార్థనలు మీరు ఆలకించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇప్పుడు నీ దాసులు నైనా వాక్యం చెప్పడానికి విక్టర్ ఇమ్మానుయేల్ గారు సిద్ధంగా ఉంటుండగా మీరే కృప చూపించండి. నీ యొక్క ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాం నాయన. తన నోటికి నీ మాటలు అందించి ప్రభా, మేలుకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు ప్రభా, నీ బిడ్డలకు ప్రభా నాయన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన మాటలు ప్రభా మీరే అందించండి నాయన. అదేవిధంగా బాబీ గారు కూడా ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉంటుండగా మీరే కృప చూపించండి నాయన. ఇద్దరి చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కంచేయండి. తన నోటికి కూడా ప్రభా నాయనా మరి చక్కని మాటలు ప్రభా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నాయనా మరి మాటలు మీరే అనుగ్రహించమని ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకుని నడుకుంటున్నాం. వింటున్న మాకు కూడా ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. వాక్యాన్ని మేము హృదయముతో విని మా బ్రతుకును మార్చుకోవటానికి కూడా మీరే కృప చూపించమని, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ ఏమి లేకోకుండా ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా అంతా ప్రభు నీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో నడిపించి నీ బిడ్డలిద్దరినీ మీరు అభిషేకించి మేము కూడా ప్రభా వినే హృదయం అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపణ ప్లీజ్ అమ్మ. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరిని సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని మహిమపరచడానికి, కనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ గారు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని తెలుగులోకి మనకు అందించడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి 2020 వరకు ఢిల్లీ నగరంలో ఇమ్మానుయేల్ హాస్పిటల్ అసోసియేషన్ EHA నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలందించారు. వారి ప్రియ సతీమణి గారు సారా గారు కూడా 2020 వరకు EHAలో సేవలందించారు. తదుపరి వారు ప్రభు పిలుపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపూట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్లో వారి పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLC అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. CLC యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబో నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ గారు మరియు సారాలకు ఏకైక కుమార్తె జోయన్న US లో బిజినెస్ స్టడీస్ లో అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సు చివరి సంవత్సరం చదువుతా ఉన్నారు. దేవుడు అయ్యగారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అన్నయ్య గారు ప్లీజ్, అండ్ బాబీ రత్నాకర్ అన్నయ్య, వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. Thank you, brother. Thank you. Good morning and praise the Lord. I just thank God for this morning and this new day. మరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క ఉదయము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. And for today, I'll be sharing what Lord has placed in my heart. మరి నా హృదయంలో ప్రభు ఉంచిన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయ కాలంలో we'll focus on the theme God designed each one of us to live in community. ఈరోజు ఆ సందేశం యొక్క అంశము ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమాజంలో నివసించటానికని ఆయన నిర్మించాడు, మనల్ని తయారు చేశాడు. And if we look at in today's context everywhere,
irrespective of the age, everybody is focusing on themselves. ఈరోజు పరిస్థితులు మనం గమనించినట్లయితే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ మీద తామే దృష్టి ఉంచి తమను గురించే తాము ఎక్కువగా ఆలోచించుకుంటా ఉన్నారు. And driven by individualistic approach, individualistic mindset. ఈరోజు సర్వసాధారణంగా మనుషులు ఎలా ఉన్నారంటే మరి వ్యక్తిగతమైన దృష్టి, వ్యక్తిగా నేను ఒక్కడనే అన్నట్టుగా, మరి నేను ఒక్కడనే అందరితో కలిసి కాకుండా నేను ఒక్కడనే మరి ఏదైనా సరే సాధించాలి, చేయాలి అన్న దృక్పథం మనం గమనిస్తున్నాము. And knowingly, unknowingly, unfortunately, even in our Christian context, denominations and groups, ministries are also having this individualistic approach. మరి తెలుసో తెలియకో దురదృష్టవశాత్తు మన సంఘాల్లోనూ, మన రకరకాలైన క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి దృక్పథమే ఉంది. ఇండివిజువలిస్టిక్ దృక్పథం అంటే సమాజంలో జీవించడానికి నిర్మించబడిన మనము దానిని గుర్తించకుండా వ్యక్తిగతంగా నేను ఒక్కడనే అన్నట్టుగా, నేను ఒక్కదాన్నే అన్నట్టుగా మరి అలాంటి దృక్పథం కలిగి ఉండటం సంఘాల్లో మనం చూస్తున్నాం. And God has called each one of us to have a personal relationship with Him, but and also to experience that relationship in a community, being together. మరి మనం గమనించినట్లయితే దేవుడు మనందరికీ కూడా ఆయనతో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండటానికి కృప చూపించారు. కానీ అదే సమయంలో ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని మనము ఇతర విశ్వాసులతో కలిసి పంచుకోవడం అనేది ఆయన చిత్తమై ఉన్నది. And if we look at in the scripture, either from the Old Testament to the New Testament, scripture quite often talks about being together. మరి లేఖనాలు, దేవుని పరిశుద్ధ గ్రంథంను మనం గమనించినట్లయితే పాత నిబంధనలో కూడా ఎక్కువగా మరి మనము సమాజంతో కలిసి జీవించడం అనే అంశము ఎక్కువగా మనం చూస్తాం వాక్యంలో. And God Himself is in a community, the Father, Son, and the Holy Spirit. They enjoyed love and fellowship as a perfect triune community, as a best example and role model for us. మరి దేవుణ్ణే మనం గమనించినట్లయితే దేవుడు ఒక సమాజంగా, మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు మరి ఒక సమాజముగా వారు ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, సహవాసాలు, మరి ఎంతో పరిపూర్ణమైన ఒక సమాజముగా త్రియేక దేవుడైనప్పటికీ వారు ఒకరినొకరు ఒక సమాజంగా మనకి ఒక ఉత్తమమైన మాదిరిగా ఉన్నారు వారు. And the very reason for creating us, the reason for selecting us is an opportunity and a privilege to participate in that community experience. మరి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, మనల్ని ఎంచుకొని, మనల్ని రక్షించుకున్న దానికి ఆయన యొక్క సంకల్పం ఏంటంటే ఈ యొక్క సమాజంగా ఒక లేకపోతే ఒక ముగ్గురు కలిసి ఉన్నారు కదా మన దేవుడు, అలాంటి ఐక్యతలో, అలాంటి సమాజంలో, మరి అలాంటి సహవాసంలో ఆయనతో ఈ సహవాసంలో మనం పాల్గొనాలని దేవుని యొక్క ఉద్దేశం. Either it is being together as a group, even the way we are meeting now in our context in the churches, as a families, to bear the image of God and reflecting these three in one God. Can you please repeat, brother? The purpose, either we are as a team, as a group, when we come together, the way we are meeting now, or in our families, in our churches, is to bear the image of God. మరి మనము ఈ విధంగా సమాజంగా కూడుకున్నప్పుడు కానీ, మన కుటుంబాల్లో మనము సహవాసం చేసుకుంటున్నప్పుడు కానీ, మరి సంఘాలకి మనము హాజరైనప్పుడు కానీ మనము
ఒక సమాజంగా లేకపోతే సహవాసం, మన సహవాసం దేవుని యొక్క ఆ యొక్క ఇమేజ్ని, దేవుని యొక్క స్వరూపాన్ని మనము ప్రతిబింబించే విధంగా ఉండాలి. In Leviticus 26:12, we see why he chose the Israelites. I will walk among you and will be your God, and you shall be my people. లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. And the way they lived, they moved around and they worshipped together as a community. మరి వారు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే, వారు సహవాసంలో అందరూ కలిసి సహవాసంలో వారు ప్రయాణించారు. వారు ఏం చేసినా వారు సహవాసంలో చేశారు, లేకపోతే అందరూ కలిసి చేశారు. And after his death and resurrection, as he instituted the church, the body of Christ, as a community of believers. మరి యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత మరి విశ్వాసుల్ని ఒక సమాజంగా, ఒక సహవాసంగా మరి ఆయన అదొక వ్యవస్థగా ఆయన తీర్చిదిద్దారు సంఘాన్ని. And 1 Corinthians 12 clearly talks about one body and different parts, and one body and different members. మరి 1 కొరింథీ 12వ అధ్యాయము మనము 26లో ఉంది తెలుగు బైబిల్లో. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు 27లోనే ఉంది. 1 కొరింథీ 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. This way we are created not to be independent, though they are individual creatures, but not to be autonomous or self-sufficient. మరి మనము సృష్టించబడిన తీరు మనం చూసినట్లయితే, మనము ఒక్కరమే ఉండటానికి కాదు, లేదంటే మన స్వంత విధానంలో ఒకే వ్యక్తిగా సొంత విధానం నా ఇష్టం అన్నట్టు నేను ఉండటానికి కాదు, మరి నాకు నేను చాలు అనుకునే మనస్తత్వంలో మనం ఉండటానికి కాదు మనం సృష్టించబడింది. That's why it's in a twofold, the dependency upon God and interdependency with others. మరి మనం తయారు చేయబడిన, సృష్టించబడిన తీరు రెండు విధాలుగా ఉంది. ఒకటి దేవుని మీద ఆధారపడటం అనేది ఒక విషయము, రెండోది ఒకళ్ళ మీద ఒకళ్ళు మనము ఆధారపడి జీవించడం అనేది. ఈ రెండు విషయాల్లో మనము మన సృష్టిని మనం నిర్మించిన తీరుని మనం గమనించుకోవచ్చు. And that is what the Lord emphasizes in the Lord's Prayer. The way we look at it, doesn't start with my Father, but it starts with our Father in heaven. మరి పరలోక ప్రార్థన కూడా మనం గమనించినట్లయితే అది ఏ విధంగా ప్రారంభిస్తుంది మనందరికీ తెలుసు. పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు, కానీ పరలోకమందున్న నా తండ్రి అని అంటం లేదు. And though we quite often use this Lord's Prayer, and the way the Lord's intended purpose is that your relationship with me are personal, but your calling is to be together and practicing togetherness. మరి మనం చాలాసార్లు పరలోక ప్రార్థన చెప్తాము. అయితే దేవుని యొక్క సంకల్పం ఆ ప్రార్థన నేర్పించడంలో ఏమై ఉన్నదంటే, మనలో దేవునికి ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన సంబంధం ఉన్నప్పటికీ కూడా మరి మనము కలిసిమెలిసి సహవాసంలో ఉండాలని ఆయన సంకల్పమై ఉంటున్నది. When we come together in fellowship, coming from different family backgrounds, different other backgrounds, and when we say when we say our Father, in essence we are proclaiming that we are brothers and sisters. Our sisters and sisters and brothers belong to one family. మరి మనము సమాజంగా కూడి వచ్చినప్పుడు కానీ, సహవాసం చేసినప్పుడు కానీ, మనము పరలోకమందున్న మా తండ్రి అని అలాంటి మనస్తత్వం
మా అని నా కాకుండా మరి అలాగా మా తండ్రి అని పిలిచినప్పుడు దాని అర్థం ఏంటంటే మనము ఒక కుటుంబానికి చెందిన వారమని, మరి అందరం కూడా సహోదరులమని, సహోదరులు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులమని చెప్పేసి మనం గమనించాలి. And that's why the Lord's Prayer, though we use, there is a lot of significance and implications. And somebody said, the Lord's Prayer is a call to commitment and call to sacrifice. మరి పరలోక ప్రార్థన, Whenever we use the Lord's, yes, brother, go ahead. పరలోక ప్రార్థన గురించి ఒక ఆయన ఏమన్నాడంటే, ఆ ప్రార్థన మరి దేవునికి మన యొక్క సమర్పణ కోసమని దేవుడిచ్చే పిలుపు, అదే సమయంలో త్యాగం చేయడానికి దేవుడిచ్చే పిలుపు అని ఒక సేవకుడు అన్నాడు. పరలోక ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యత కలిగి ఉన్నది. And if we read in Acts 2:42 and 4:32, it again brings in quite clearly God's intended purpose for us to live as a community, as a one family. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము, అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనము మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పము మనము సహవాసం చేయాలని, మనం కలిసి మెలిసి సమాజంగా సహవాసంలో ఉండటానికి దేవుడి యొక్క చిత్తమై ఉన్నదని మనం గమనిస్తాం. That's why this being community has to first to reflect in our families, and that is what it can reflect in our community, in our worship places. So both are interconnected. The health of the church reflects in the health of the families, and the health of the families reflects in the health of the church or the fellowships. మరి ఈ సమాజంగా మరి విశ్వాసులతో మనకున్నే సహవాసము, ఆ యొక్క ఐకమత్యము, ఆ యొక్క సహోదర ప్రేమ, ఈ యొక్క బంధము, ఈ సహవాసం అనేది సంఘంలో మనకున్న ఈ యొక్క సహవాసం యొక్క ఆరోగ్యము కుటుంబంలో కనిపిస్తుంది. కుటుంబంలో సహవాసంలో ఉన్న ఆరోగ్యము సంఘంలో కనిపిస్తుంది. And today, if we all know, if we notice, the enemy is attacking families, attacking relationship within the families. The reason is to weaken the church as body of Christ. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే శత్రువు సాతానుడు కుటుంబాల్లో ఐకమత్యాన్ని భంగపరుస్తూ ఉన్నాడు, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాడు, కుటుంబాల్లో వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల్ని దెబ్బతీస్తున్నాడు. ఎందుకంటే సంఘాన్ని దెబ్బతీయడానికి, సంఘాన్ని బలహీనపరచడానికి. That's why you and me need to focus on strengthening and practicing this togetherness in our own families, and also strengthening and helping our communities to be a godly families కనుక in our own context. మనం ఎక్కడైతే మనం ఉన్నామో, ఏ సంఘాలకైతే మనం వెళ్తున్నామో, మనం ఏం చేయాలంటే మరి కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల్ని బలపరుచుకుంటూ, ప్రోత్సహిస్తూ, మరి మనం ఉన్న పరిస్థితుల్లో మన సంబంధ బాంధవ్యాల్ని బలపరుచుకోవటం అనేది మరి అవసరమైన పరిస్థితి అన్నమాట. And at times we see some dangers that sometimes we're so engrossed in focusing on the ministry, and we end up in neglecting the community as a family. Unless we strengthen community as a family, our ministry as a group, whichever the ministry, and that won't be fruitful and that won't be healthy. మరి చాలాసార్లు మనం ఏమి పొరపాటు చేస్తుంటామంటే పరిచర్య మీద ఎక్కువగా మనసు పెట్టి మనకున్న సహవాసంలో ఉన్న ఐకమత్యాన్ని, ఆ యొక్క బంధాలని బలపరుచుకునే విషయం నిర్లక్ష్యం చేస్తాము. దానివల్ల మన పరిచర్య కానీ, మన సంఘంలో సహవాసంలో విషయంలో కానీ ఫలం లేకుండా ఉంటుంది. And here we see they have accepted and they gave their life to Christ and they devoted themselves to the fellowship. And they did not occasionally have a fellowship, but they themselves are fellowship.
ఇక్కడ ఆది సంఘాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 41వ వచనంలో వారు యేసు ప్రభువుని అంగీకరించారు, యేసు ప్రభు కొరకు వారి జీవితాన్ని సమర్పించారు. అలాగే సహవాసం కొరకు వారిని వారు సమర్పించుకున్నారు, సహవాసం కొరకు సమర్పించుకున్నారు. అలాగే వాళ్ళు అప్పుడప్పుడు సహవాసం చేసుకోవడం కాదు, కానీ వారికి వారే ఒక సహవాసంగా మరి నిరంతరం సహవాసం కలిగి ఉన్నారు. Like though we use in a routine way, I am going to church, I am going to fellowship, rather say that I myself as in a fellowship. I am walking around. When I go in, I am a part of the fellowship. That whole understanding of the fellowship and church is that we are representatives of fellowship and church. మరి సర్వసాధారణంగా నేను మరి మందిరానికి వెళ్తున్నాను, మరి నేను చర్చికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను అన్న మాటలు మనం వాడుతుంటాం. కానీ లోతుగా పరిశీలించితే మనకు ఉండవలసిన దృక్పథం ఏంటంటే నేనే సహవాసము, నేనే సహవాసము, సహవాసమే నేను. సహవాసము అన్నదానికి ఒక రిప్రజెంటేటివ్ని, ఒక ప్రతినిధిని నేనే సహవాసం. నేను ఎప్పుడు చూసినా సహవాసంలో ఉండవలసిన వాడిని, సహవాసం యొక్క ప్రతినిధిని నేను అన్న దృక్పథం మనకు ఉండాలి. And that's what in Acts we see the early church had a one in heart and one mind, though they are different background, they shared life together and they devoted to each other with a mutual care. మరి ఆది సంఘంలో మనం గమనించినట్లయితే వారందరి హృదయాలు ఒక్క హృదయంగా ఉన్నవి, వారందరి మనస్సులు ఒక్క మనసుగా ఉన్నవి. వారి జీవితాల్ని పంచుకున్నారు. అలాగే మరి ఒకరికొకరు వాళ్ళు ఎంతో సమర్పించుకొని మరి ఒకరినొకరు పట్టించుకునే విషయంలో, ఒకరినొకరు బాగా చూసుకునే విషయంలో వాళ్ళు అల్లుకుపోయారు. And how did they practice that togetherness? Not only having a teachings and breaking of the bread and prayer, but they also shared everything and they practiced that unity in a quite deeply, in a literally what it means to be a community. మరి కేవలము వాళ్ళు ఈ యొక్క ఇలాంటి సహవాసాన్ని ఎలాగ కలిగి ఉన్నారంటే కేవలము అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన ఇవి మాత్రమే కాకుండా మరి వాళ్ళు చాలా లోతుగా వారి యొక్క సమస్తాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. వారికి ఉన్న ఆస్తులు అవ్వచ్చు, మరి రిసోర్సెస్ అవ్వచ్చు, ఎంతో జాగ్రత్త తీసుకున్నారు ఇతరుల గురించి వాళ్ళు. That's why this community life is far more than group activities and parties, picnics, or any other thing. It's much higher purpose than all the activities. మనం గమనించినట్లయితే ఈ యొక్క సమాజంగా సహవాసం కలిగి ఉండటం అనేది కేవలము పార్టీస్ కలిగి ఉండటం, పిక్నిక్స్ కలిగి ఉండటం, ఆటలు ఆడుకోవడం, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని కలిసి చేయటము, వీటన్నిటికీ అతీతమైంది, వీటన్నిటికంటే చాలా లోతైంది, చాలా విశాలమైంది సహవాసం, సమాజంగా కలిగి ఉండటం. That's why to experience and practice the early church, the way they have been together, we need to have a paradigm shift in our thinking, in our understanding about fellowship and church today. మరి ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధమైన సహవాసము, ఆ యొక్క సమాజంగా వారు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారో మనం చూసాము. అలాంటి సహవాసము, అలాంటి సమాజంగా సహవాసం అలాంటిది మనం కలిగి ఉండాలంటే మరి మన ఆలోచన తీరులోనే సంపూర్ణమైన మార్పు, సహవాసం గురించి, సంఘం గురించిన ఒక అవగాహన విషయంలో మన ఆలోచన తీరే సంపూర్ణంగా మారవలసి ఉంది. That's why in today's in the context, we have local churches, but we don't have local churches, because unless you practice that early church being together, that is the reflection of local church. But in today's context, we meet for 2 hours, maximum 3 hours, maybe during the week once, then we can't be a local church. Local church is practically demonstrate being together. దయచేసి గమనించండి, మరి లోకల్ చర్చ్ మన ఊర్లో ఉన్న సంఘం అవ్వచ్చు, మనం వెళ్తున్న సంఘం అవ్వచ్చు, నిజానికి చూస్తే
ఏ ఆదివారము ఒక 2 గంటలు ప్రోగ్రాం, 2 గంటలు ఒక కార్యక్రమానికి మనం వెళ్తున్నాం. చెప్పాలంటే ఆది సంఘపు వారు కలిగి ఉన్న ఆ యొక్క సమాజపు సహవాసాన్ని మనం చూసినట్లయితే మనము ఈ రోజున మనము వెళ్తున్న సంఘము ఏదో వారానికి ఒకసారి అన్న దానితో పోలిస్తే అసలు ఇది సంఘము సమాజమే కాదు, సహవాసమే కాదు. మరి ఏదో వారానికి ఒకసారి కలుసుకోవటం కాదు సహవాసం అంటే. That's why that paradigm shift, though in urban and the metro context, we still need to work out how we can practice this being together in spite of the distances, in spite of other busy schedules. మరి ఈరోజు నగరాలు పట్టణాల్లో ఉంటున్నాము. మరి గ్రామాల్లో ఉన్నప్పుడు గ్రామాలకి నగరాలకి పట్టణాలకి మనం ఉన్న సంఘాలు, మనం వెళ్తున్న సంఘాలు విషయంలో మనం చూస్తే మన సహవాసం విషయంలో మనకున్న అభిప్రాయము, మన యొక్క దృక్పథము సంపూర్ణంగా మారవలసి ఉన్నదని నేను అన్నాను కదా. మరి మనకున్న బిజీ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే మనం ఒకరికొకరు ఎంతో పట్టణాలైతే నగరాలైతే మనకున్న మన ఇల్లులు లేకపోతే మన ఏరియాస్ మధ్య దూరాలు ఎక్కువగా ఉండొచ్చు. కానీ మరి ఆది సంఘంలో సహవాసము, సమాజంగా సహవాసం విషయము మనం గమనించినట్లయితే మరి ఆ విషయం నుంచి మనం నేర్చుకొని సాధ్యపరచుకోవచ్చు. One of the paradigm shift, there's a great urgent area to address is that our commitment and association and reverent submission is to the Creator and Savior, but not to the denomination, organization, theology, doctrine, or ideology. మరి మొట్టమొదటిగా మనం గమనించుకోవలసిన విషయము, ఈ యొక్క సమాజంగా సహవాసం విషయంలో మనం ఆది సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు మొట్టమొదటిగా ఏంటంటే మన సమర్పణ, మన యొక్క అసోసియేషన్, మన యొక్క సహవాసము, మన భక్తి, మన యొక్క లొంగిపోవడం, మన సమర్పణ ప్రాథమికంగా మన దేవుడైన సృష్టికర్త రక్షకుడైన యేసయ్యకి ఉండాలి. అంతేగాని మరి మనకి డినామినేషన్ సంఘానికి కానీ సంస్థకి కానీ ఏదో ఒక గ్రూప్కి కానీ ఒక ఐడియాలజీ, ఒక భావజాలానికి కానీ ఒక సిద్ధాంతానికి కానీ ఒక థియాలజీకి కానీ మన యొక్క సమర్పణ ప్రాథమికంగా దానికోసం ఉండకూడదు. సృష్టికర్త రక్షకుడైన యేసయ్యకి మన భక్తి సమర్పణ ప్రాథమికంగా ఉండాలి. So we are called to relate with the person, that's why Satan has trapped all of us to have this strong identity towards denominations, or Satan has trapped us where we have this strong belonging to group or to particular fellowship. But that is where that paradigm shift has to come. మరి సైతాను మనల్ని ఏ విధంగా మోసపరిచాడంటే, నేను ఫలానా బ్యాప్టిస్టో లేకపోతే లూథరన్నో లేకపోతే పెంటికోస్టో లేకపోతే ఫలానా డినామినేషన్స్కి నేను చెందిన వాడిని, అలాగా మనల్ని మనం గుర్తించుకుంటాం అనే ఇలాంటి ఒకలాంటి మోసంలో పడేటట్టు చేశాడు మనల్ని సైతాన్. మన గుర్తింపు ఏంటంటే ఫలానా సంఘానికి చెందిన వాడిని, ఫలానా గ్రూప్కి చెందిన వాడిని, ఫలానా భావజాలానికి చెందిన వాడిని అని అలాగ మనల్ని మనం గుర్తించుకునేటట్లు సాతాను మనల్ని మోసం చేశాడు. ఈ విషయంలో మనం మొట్టమొదటిగా మార్పు చెందాలి. Quite often when we all travel, like when I travel, people say that the first thing they will say is which church background are you. మరి నేను పరిచర్య నిమిత్తము విస్తృతంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. మరి చాలా తరచుగా ఆల్మోస్ట్ పరిచయం అవ్వగానే నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి అని అడుగుతారు. And very interesting, if you notice, the moment you tell whatever the church background you say, and the way they form opinion about us, the way they relate, the way they understand us is depending on what they have an understanding about that particular group or denomination. మరి ఎప్పుడైతే నేను పలానా చర్చ్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాడిని అని నేను చెప్పినప్పుడు ఆ విన్నవారు వెంటనే
ఆ యొక్క నేను ఏ చర్చికి సంబంధించానని చెప్పానో ఆ చర్చికి సంబంధించిన అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు దానిని బట్టే నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ నాతో సహవాసం చేయడం కానీ చేస్తారు. And my answer for a long time is that I belong to FOC, follower of Christ. అయితే నేను చాలా కాలంగా ఇలాంటి ప్రశ్నకి ఒక సమాధానం చెప్తూ వస్తా ఉన్నాను. అదేంటంటే, ఎవరైనా నన్ను అడిగినప్పుడు ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని నన్ను అడిగినప్పుడు నేను FOC అని చెప్తాను. దాని అర్థం ఏంటంటే ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తిని నేను అని సమాధానం చెప్తాను. Or DOJ, disciple of Jesus. These are the two things I quite often introduce, and then I will bring in this aspect of importance of the togetherness. ఇంకొక మాట కూడా నేను చెప్తాను ఏంటంటే DOJ, డిసైపుల్ ఆఫ్ జీసస్, యేసు యొక్క శిష్యుడిని అని కూడా సమాధానం ఇస్తుంటాను. And in the John, a few references we see the scripture emphasizes on all of them may be one, they also be in us. The Christ himself is again emphasizes in this verse about community. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము మనం చూసినట్లయితే, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. And Philippians 2:3-4 clearly says, in humility value others above yourself, not your own interest, but an interest of others. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గల వారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. So we need to value others above ourselves, irrespective of their denominations, irrespective of what they come from, as long as they're part of the God's family, and then we need to value them as the children of God. మరి మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళు ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, లేకపోతే వాళ్ళు ఏ సంఘానికి చెందినవారు, ఇలాంటివి మనం పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి నా తండ్రి అని దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటుందో ఆ వ్యక్తిని మనం మనకంటే యోగ్యులుగా ఎంచుకొని మనం పట్టించుకునే వాళ్ళంగా ఉండాలి, సహవాసం చేసే వారంగా ఉండాలి. Even this verse we also need to practice in our family context. Spouses, wife and husband come from different backgrounds, probably different fellowships, different exposures, but we need to value each other above themselves, and not to see their background, but they are united in Christ now. మరి ఈ ఫిలిప్పీ 2:3-4 వచనాలు చదివాం కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఈ మాటని మన కుటుంబాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. మరి వాళ్ళిద్దరి మధ్య వాతావరణం ఎలా ఉండాలంటే, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఒకరి ఇంట్రెస్ట్ని ఒకరు మన సొంత ఇంట్రెస్ట్ కంటే మన జీవిత భాగస్వామి యొక్క ఇంట్రెస్ట్ని ఎక్కువగా మనము పట్టించుకునే వారంగా ఈ వాక్యాన్ని కుటుంబంలో ఎక్కువగా సాధన చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. And Ephesians 4:2-6 also brings in very clearly about being together, practicing a community life. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2-6 వచనాలు మనం గమనించినట్లయితే ఇలాగా ఎంతో లోతైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. And then Leviticus 19:9-10, when you reap the harvest of your land, leave them for the poor and the foreigner. That means being sensitive to the needs of others, and not everything you have is not for yourself. మరి లేవి కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే,
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. మరి ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మరి బీదలు పరదేశులు వారి విషయంలో మనం ఎంతో సున్నితమైన మనస్సు కలిగిన ఉండవలసిన వారమై ఉన్నామని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. All that we have is not us, not ours. All that we have is not for us. మరి మనం కలిగి ఉన్న సమస్తము మన కోసం మాత్రమే కాదండి. మనం కలిగి ఉన్న సమస్తము మనది కాదు. And what all this means for us in today? మరి దీనంతటి సారాంశం ఏంటి? దీనంతటి అసలు మనకి ఎలాగా అన్వయించుకోగలము? That's why the starting is that we need to change this our own whatever the wrong perceptions or perspectives we have about community, need to have a right biblical understanding. మరి మొట్టమొదటిగా మరి సహవాసం విషయంలో, సమాజంగా సహవాసం విషయంలో మనకున్న మరి సరి అయిన అభిప్రాయాలు కానివన్నిటిని కూడా మనము తీసేసుకోవాలి. And also we may be part of campus life or apartment life or part of one organization or part of one church, but that will not automatically create or cultivate community life, which is intended. So we should not assume that being part of the church, we are actually community. May not be. Brother, can you please repeat for me? Yeah. Yes. Being part of one church or being part of one organization, automatically it won't create a true Christian community. మరి ఇంకొక విషయము మనం గమనించాలి ఏంటంటే, కేవలము ఒక సంఘ సభ్యులుగా ఉన్నంత మాత్రాన లేదంటే ఒక క్యాంపస్ లైఫ్ అంటే ఒక సంస్థలో మరి అక్కడే ఉండి పనిచేయటం, క్రైస్తవ సంస్థలో ఒక పాలిభాగస్తుడు అయినంత మాత్రాన మరి క్రైస్తవ సమాజము అది సృష్టిస్తుంది, అక్కడ క్రైస్తవ సమాజం ఉంటుంది, అది ఆటోమేటిక్ గా సృష్టించబడుతుంది క్రైస్తవ సమాజం అని అనుకోవడానికి లేదు. That's why the being together starts with giving, like in Acts what we have seen. First you need to give our life to Christ, understand that's togetherness in Christ, and then practice the togetherness with other people, whoever has accepted Christ. మరి ఆ యొక్క సహవాసము, ఆ యొక్క సమాజంగా సహవాసము ఆది సంఘముల వలె మనం ఎలాగా కలిగి ఉండొచ్చు అంటే, మొట్టమొదటిగా క్రీస్తుతో మనకున్న సహవాసము, ఆ యొక్క విడదీయలేని ఆ బంధాన్ని మనము అనుభవిస్తూ దానిలో బలంగా ఉంటూ, అలాంటి అనుబంధాన్ని, క్రీస్తుతో నీకున్న అనుబంధాన్ని, ఆ సహవాసాన్ని ఇతరులతో పంచుకోవటం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో మరి సమాజంగా సహవాసం అనేది మనం అనుభవించగలం. In the scripture there are so many verses. There is the word one another in the scripture, understanding what it means to be living together, to have that living together experience. మరి అందరం కలిసి ఐకమత్యంతో ఏక మనస్సు కలవారమై ఎలాగా జీవించచ్చో మనకి బాగా అర్థం కావాలంటే, దేవుని వాక్యంలో ఉన్న మాట ఒకరితో ఒకరు ఒకరినొకరు అన్న మాటని మనము సరిగ్గా అర్థం చేసుకుంటంలోనే ఉంది. And it will be very helpful if you pick up all the verses where this word one another is there. You use there are some tools to filter all the references, and there are 100 times there are 100 references about one another. మరి దేవుని వాక్యంలో ఈ మాట ఉదాహరణ just mentioned a few.
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఒకనియందు ఒకడు అన్నమాట. అలాగే 16వ వచనంలో ఒకనితోనొకడు. మరి మన బైబిల్స్ ఇప్పుడు ఉదాహరణకి ఫోన్స్ లో ఉన్న యాప్స్ లో, బైబిల్ యాప్స్ లో కొన్ని టూల్స్ ని వాడుకొని ఈ ఒకనితో ఒకడు, ఒకనియందు ఒకడు అన్న మాటల్ని మనము గాని బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అని చూస్తే ఒక 100 వరకు ఉంటాయంట. పౌలు ఒక్కడే 60 సార్లు రాశాడంట ఈ యొక్క మాట, ఒకనితో ఒకడు, ఒకనియందు ఒకడు అన్న మాట. And this, once we meditate and understand all this one another, why this so emphasize about one another? Because that is where God, the scripture, the Spirit of the Lord is keep on reminding about togetherness, practicing that triune God, being a triune God relationship. మరి ఎందుకు దేవుని వాక్యంలో ఇన్నిసార్లు ఈ మాటని దేవుడు రాసి ఉంచాడు అంటే, దేవుని ఆత్మ మనతో పదే పదే చెప్పడం అన్నమాట. ఏమని? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధంగా మరి సహవాసం కలిగి ఉన్నారో, ఏక మనసు ఏకాత్మ ఐకమత్యంగా ఉన్నారు, అలాంటి సహవాసాన్ని మనము ఒకరితో ఒకరు కలిగి ఉండటం అనే విషయంలో పదే పదే చెప్పటానికి ఇన్నిసార్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. Even in families or young families or newly married or in our churches, if we keep on focusing on this one another, there will be a constant reminders and constantly the scripture challenging us, drawing our attention to what it means to be living in unity. మరి మన కుటుంబాల్లో అవ్వచ్చు, కొత్తగా పెళ్ళైన వారు అవ్వచ్చు, మరి ఈ యొక్క ఒకరితో ఒకరు అన్న ఈ మాటని మనం ఎప్పుడైతే లోతుగా గ్రహించుకుంటామో, దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని గ్రహించుకుంటామో, మరి ఎన్ని సవాళ్ళనైనా మనం ఎదుర్కోగలం. And next time if you have to give any gift to a married couple, just print all this one another and just give them. This is the recipe for you to strengthen your families, build a godly family. ఈసారి మీరు మరి ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు వారికి గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాలన్నిటినీ ఏదైనా కాగితం మీద ప్రింట్ చేసి, అంటే ఒకనియందు ఒకడు అని బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో ఆ వాక్యాలన్నిటినీ ప్రింట్ చేసి వారికి మీరిచ్చే గిఫ్ట్స్ తో పాటు ఆ కాగితాన్ని కూడా ఇవ్వండి. అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది, తాళపు చెవిలాగా ఉపయోగపడుతుంది. వారి ఐకమత్యానికి, వారి సహవాసం విషయంలో ఆ యొక్క బలంగా ఉండటానికి ఆ జంటకి చాలా ఉపయోగపడుతుంది. And if in any church context, if somebody has to have a series of messages, and this is another important area, useful area to pick up all these verses and have a series of 100 messages for over 3 months, or not 3 months, many weeks, for 2 years you can have this series. మరి ఒకవేళ మీరు సంఘ పరిచర్య చేస్తున్నట్లయితే మీకు ఒక ఆలోచన ఏంటంటే, ఇవి దాదాపు ఒకరితో ఒకరు, ఒకరియందొకరు అన్న లేఖనాలు, అన్న బైబిల్ వాక్యాలు దాదాపు 100 ఉన్నాయి. వీటన్నిటిని మనం రాసుకొని ఒక్కొక్క వాక్యం మీద ఒక్కొక్క సందేశం, ఒక్కొక్క రోజు అనుకోండి, అలాగా 100 రోజులు, లేకపోతే కొన్ని వారాలు చెప్పాలనుకుంటే 2 సంవత్సరాల పాటు ఈ ఒకరియందొకరు, ఒకరితో ఒకరు అన్న వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద మీరు మెసేజెస్ చెప్పొచ్చు మీ సంఘాలకి. And that's why how much we practice one another command is an indicator how in terms of a community we are living, either in the family context or in the church context. మరి నిజానికి ఈ ఒకనియందు ఒకడు, ఒకనితో ఒకడు అన్న ఆజ్ఞని మనము ఎంతవరకు పాటిస్తామో మరి అదే ఒక సూచనగా ఉంటుంది. మనము సమాజంగా ఏ విధంగా కలిసిమెలిసి జీవిస్తున్నామో, సమాజంగా ఎలాంటి లోతైన సహవాసం కలిగి ఉంటున్నామో అన్నదానికి దానిని కొలవాలంటే మరి ఒకనితో ఒకడు అన్న ఆజ్ఞని ఎంత మేరకు మనం చేస్తున్నామో గమనించుకుంటే అంతే మేరకు మన సమాజం యొక్క సహవాసపు లోతు కూడా ఉంటుంది.
That's why our activities are not the reflection of community life, but how much we practice one another is the reflection of community. మరి మనం చేసే కార్యక్రమాలు మన సమాజంలో సహవాసం యొక్క లోతుని సూచించవండి. కేవలం కార్యక్రమాలు, ప్రోగ్రాంలు, మన యాక్టివిటీస్ కాదు మన యొక్క సహవాసం యొక్క బలాన్ని సూచించేది, అది కాదు. మరి ఏది సూచిస్తుందంటే ఒకరితో ఒకడు అన్న ఆజ్ఞని మనం ఎంతవరకు అయితే పాటిస్తామో, ఎంతవరకు అయితే దాన్ని మరి ఆచరిస్తామో అదే ఒక సూచనగా ఉంటుంది. మన కార్యక్రమాల కంటే కూడా ఒకరితో ఒకడు అన్న ఆజ్ఞని మనం ఎంతవరకు ఆచరిస్తామో అది ఒక సూచన మన సమాజంలో మనకున్న సహవాసపు లోతుకి. That's why our communion with Christ reflects our communion with others within the community. మన క్రీస్తుతో మనకున్న సహవాసము మరి ఇతరులతో మనకున్న సహవాసాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది. And to strengthen the community living, there were just a few thoughts, and these are the things which is practically we need to do: accepting, giving time, being sensitive, not to give up. మరి మన యొక్క సమాజంగా మనము మన యొక్క సహవాసపు జీవితాన్ని బలపరచుకోవడానికి కొన్ని ఆలోచనలు ఏంటంటే, ఇతరులని వారు ఏ విధంగా ఉన్నారో అలానే వారిని అంగీకరించటం, వారికి సమయం ఇవ్వటం, ప్రార్థించటం, వారి కొరకు వారిని దర్శించటం, వారు చెప్పేది ఓపికగా వినటం, వారికి అందుబాటులో ఉండటం, మరి ఇతరుల యొక్క అవసరాలకి మన సున్నిత మనస్సులుగా ఉండి వారికి స్పందించటం, మరి ఏదన్నా విసుగొచ్చినప్పుడు విసిగిపోకుండా మరి ఈ మీట్ అవటం అనేది మానేయకుండా ఉండటం, అలాగే క్షమించటం, మర్చిపోవటం, సమాధాన పడటం, రిలేషన్షిప్స్ని, సంబంధ బాంధవ్యాల్ని తిరిగి పునరుద్ధరించుకోవటం. మరి ఎవరైనా మనకి ఏదైనా ఎవరికి చెప్పొద్దండి, మనసులో పెట్టుకోండి అన్నప్పుడు మరి ఎవరికి చెప్పకుండా మనసులోనే ఉంచుకోవటం. అలాగే మరి చెప్పాలంటే ఇతరులు మనల్ని వాడుకోవడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండటం, ఎట్లాంటి రిస్క్ అయినా తీసుకోవడం, మరి పాజిటివ్ విషయంలో నెగిటివ్ విషయంలో కూడా మనం ఫోకస్ అవ్వటం, మరి సమస్యని సృష్టించకుండా సమస్య సాధనలో భాగంగా మనం ఉండటం. That's why God has called us to be part of the solution, not part of the problem. మరి దేవుడు మనల్ని సమస్యలో ఒక భాగంగా కాదు కానీ సమస్యని సాధించే విషయంలో, దానిని సొల్యూషన్ విషయంలో, దానికి సమస్యకి ఒక సమాధానం విషయంలో మనల్ని ఒక భాగంగా ఉంచడానికి ఆయన చిత్తమై ఉన్నది. In the Sermon on the Mount, much clearly mentions about the blessed are those who are the peacemakers, those who contribute to the peace, those who contribute to this community life. మరి కొండ మీద ప్రసంగంలో ధన్యత వాక్యాల్లో ఒక మాట ఏంటంటే, సమాధాన పరచువారు ధన్యులు అని ఉంది. ఈ సమాజంలో సమాధాన పరచడానికి మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. And the Song of Solomon gives a word of caution: be careful with the little foxes that spoil the vineyards. So we need to be careful as a churches, families, and communities. What are those little foxes which can spoil our togetherness? మరి పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక హెచ్చరిక ఉంది. ఏంటంటే అది పరమగీతం 2:15, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. మన సమాజంలో మరి సమాజపు యొక్క సహవాసపు ఆ యొక్క వ్యవస్థని, ఆ లోతుని ఏంటి, ఏ నక్కలు అయితే లేకపోతే ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. And most families and fellowships have been destroyed because of these little foxes, not paying attention to these little foxes. That's why he says that we need to catch those foxes. We need to chase those little foxes. మరి మన కుటుంబాల్లో, సమాజంలో, మన సహవాసాల్లో
మనము తరచుగా నిర్లక్ష్యం చేస్తూ ఉండేది ఈ చిన్న నక్కలు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు. మరి ఇక్కడ వాక్యంలో వీటిని పట్టుకొని వీటిని పారద్రోలండి అని ఉంది. లిటిల్ ఫాక్సెస్ అని ఉంది ఇంగ్లీష్ లో. మరి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అని ఉంది. And I've just listed out what would be those little foxes can destroy. We need to be very careful. It may be gossips, invading privacy, not being sensitive to the gender, neglecting family or unhealthy relationships, maybe just sucked into routine spiritual activities. మరి ఈ యొక్క నక్కలు అన్న దాని గురించి, ఏ యొక్క చిన్న చిన్న నక్కలు మన యొక్క సహవాసాలని, మన సంబంధ బాంధవ్యాలని, సమాజంగా అవి ఎలాంటి చిన్న చిన్న నక్కలు పాడు చేస్తాయో నేను ఒక లిస్ట్ రాశాను. ఏంటంటే అవి గాసిప్, రూమర్స్ అంటే రూమర్స్ అంటే పుకార్లు చెప్పటం, మరి వ్యక్తిగత ప్రైవసీని భంగం కలిగించేలాగా మన యొక్క మనం అలా ఉండటం, ఇతరుల యొక్క ప్రైవసీని మనం భంగం కలిగించటం, అలాగే జెండర్ ఇన్సెన్సిటివిటీ వెన్ విజిటింగ్ అండ్ మీటింగ్ ఇన్. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు, మరి అవతల వ్యక్తి స్త్రీ పురుషుడు అన్నది చూసుకొని, మరి ఆ యొక్క స్త్రీ అయితే మర్యాదగా, పురుషుడైతే మర్యాదగా, అలాగా స్త్రీ పురుషుడు అన్నది కూడా మనం ఎలాగా ప్రవర్తించాలి అన్నది మనం మనసులో జాగ్రత్తగా ఉండటం. అలాగే భాష విషయంలో, మన మాటల విషయంలో మరి చాలా సున్నితంగా అయిన మనసు కలిగి ఉండటం, మరి కుటుంబాలని నిర్లక్ష్యపరచకుండా ఉండటం, మరి సణగకుండా గొనుక్కోకుండా ఉండటం, మరి బయట వారితో అనారోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం, మరి ఏదో రొటీన్గా ఆత్మ సంబంధమైన యాక్టివిటీస్ చేసుకోవడం, మరి మనకేదో వ్యక్తిగతంగా మన అభిప్రాయాలని ఇతరుల మీద రుద్దటం, ఇలాంటివి చిన్న చిన్న నక్కలతో సమానం. ద్రాక్ష తోటలని చెరుపు చిన్న నక్కలతో సమానం. And one of the things which I just highlight, this complaining and grumbling is destroying peace and unity to the larger extent. We have a negative remark or complaining. It is actually spoiling quite a lot of community life. Then we can read Philippians 2:14 to understand this. మరి ఇప్పుడు చదివిన ఆ యొక్క పాయింట్స్ లో ఒక పాయింట్ నేను వక్కాణించాలనుకుంటున్నాను. ఏంటంటే సనగటం, గొనగటం అనేది. ఈ సనగట, గొనగటం అనేది అది ఎంత నాశనం చేస్తుందంటే మన సహవాసాలని మరి ఎంతో మరి చెప్పలేనంత ఎక్కువ నాశనం కలుగజేస్తుంది. మనకు అర్థం కావాలంటే ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కెన్ యూ ప్లీజ్ టెల్ ద రెఫరెన్స్? 2:14 and 15. ఫిలిప్పి 2. Why as a children of God we should not grumble and complain. Philippi 2:14 and 15. మరి ఈ యొక్క సణుగుడు, గొనుగుడు విషయం మనం ఎందుకు చేయకూడదు దేవుని బిడ్డలంగా మనకి స్పష్టంగా అర్థం కావాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే మనం గ్రహించుకోగలము. నేను చదువుతానండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Do everything without complaining or arguing or grumbling. మరి సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని. And may the Lord help us to drive away these little foxes. You and me are responsible not to allow these little foxes. మరి మన సమాజంగా మన సహవాసము అనే ద్రాక్ష తోటలని చెరుపు ఈ నక్కల్ని పారద్రోలటానికి, పట్టుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. Just a few practical steps how will we practice this community life. Individually, let's make a list and start praying for individuals. As the Lord leads, visit them. As the Lord leads, invite, open our houses, make our hospitality is one of the things which scripture emphasizes. Make ourselves available.
and intentionally inquire, connect with them, and reconcile and help in the reconciliations. మరి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్, మరి మన సమాజంగా మన సహవాసము ఇంకా బలోపేతం చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఒక్కొక్కరు మీ ఫోనుల్లో కానీ ఏదైనా కాగితం మీద కానీ, మరి ఇతరులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరి కోసమైతే మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వారి పేర్లు రాసుకోండి. మరి దేవుని చిత్త ప్రకారం, నడిపింపు ప్రకారం వాళ్ళని దర్శించండి. వాళ్ళని దర్శించడానికి ప్లాన్ చేసుకోండి. మరి ఎవరినైతే దర్శించాలో వాళ్ళ లిస్టు కూడా రాసుకోండి. మరి వారిని మీ గృహాలకి ఆహ్వానించండి దేవుని యొక్క నడిపింపు ప్రకారం. అలాగే మరి ఎవరైనా అవసరంలో ఉంటే వారికి అందుబాటులో ఉండటం. అలాగే మరి పనిగట్టుకొని మనంతట మనమే ఇతరుల గురించి వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎంక్వైరీ చేయటం, వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వటం, అలాగే సమాధాన పడటం, మన సంబంధ బాంధవ్యాల్ని తిరిగి స్థాపించుకోవడం. And the two things, see, don't visit the same people. You may be close to people, it is okay, but there are people whom you have not visited. You are only saying hello, in the functions in the church. Just visit the new people, know them. Same thing, don't invite the same people and again. There are others, you need to know them, you need to listen to their story, so invite them. మరి ఇంకొక పాయింట్ ఏంటంటే, దర్శించిన వారినే దర్శిస్తూ ఉండటం అనేది మనం చేయకుండా ఉండాలి. చాలాసార్లు ఒక్క కుటుంబాన్ని దర్శించడం అలా కాకుండా ఇంకా చాలా మందిని మీరు దర్శించాలి. ఉదాహరణకి మనం ఒక మీటింగ్లోనో, సంఘంలోనో, చర్చిలోనో మనం హలో అని కొంతమందిని పలకరిస్తాం. వాళ్ళని ఎప్పుడు దర్శించి ఉండకపోవచ్చు. కనుక క్రొత్త వారిని మీరు దర్శించిన వారినే దర్శించకుండా క్రొత్త వారిని దర్శించాలి. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకొని వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. And in our fellowships and the churches, we need to encourage this. Connect with the new people, develop the relationships, take a time to go out. That's why if we have to strengthen the community life, we should not engage with too many physical activities. We also have to create a space to practice community life. మరి మన సంఘాల్లో, మన సమాజాల్లో, మన యొక్క నెట్వర్క్స్లో ఈ అంశాన్ని మనం ఎక్కువగా చెప్పాలి. ఏంటంటే, క్రొత్త వారితో మనము కనెక్ట్ అవ్వాలి. క్రొత్త వారితో మనం సహవాసం చేసుకోవటం మనం ప్రారంభించాలి. క్రొత్త వారిని పరిచయం చేసుకోవాలి, విశ్వాసుల్ని. మరి ఇలాంటి పరిస్థితి చేయాలంటే ఎక్కువగా మరి ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయటం అనేది కాకుండా కొంత స్పేస్ ఇచ్చి మరి ఈ పరిచయం చేసుకొని సహవాసంలో, సమాజంగా ఫెలోషిప్ విషయంలో, సహవాసం చేసే విషయంలో క్రొత్త వారితో ఎలా కనెక్ట్ అవ్వగలం, వారి గురించి తెలుసుకోవటం విషయంలో మరి మనం కొన్ని స్టెప్స్ వేయాలి. And we don't need to read. If we have a time, we can, it's in English, but this is something we can translate later. Individual pledge and commitment for practicing this community life. మరి ఇప్పుడు చూపిస్తున్న స్లైడ్ మరి తర్వాత మనం దీన్ని తర్జుమా చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగతమైన ప్రతిజ్ఞ. దీనిని మనం తర్వాత తెలుగులోకి తర్జుమా చేసుకొని మన ప్రతిజ్ఞ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. May the Lord help us for us to, wherever God has placed us in different contexts, to live as a community, to prepare ourselves to be part of that bigger community, the ultimate community with God whenever He takes us or whenever He comes. మరి దేవుడు మనకి ఇలాంటి లోతైన సహవాసము జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు తన కృపను మెండుగా మనకు అనుగ్రహించును గాక. And may the Lord help our families also to strengthen this community aspect of our families as well. మరి ఈ యొక్క సమాజంగా ఇట్లాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి మన సంఘాల్లో, మన యొక్క విశ్వాసుల సమాజంలో, మన యొక్క నెట్వర్క్స్లో ఇట్లాంటి
క్వాలిటీ సహవాసాన్ని, లోతైన బంధ ఐకమత్యాల్ని మనం కలిగి ఉండటానికి దేవుడు మనకి కృప చూపును గాక. ఆమేన్. Amen. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మెనీ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఎవరైనా దయచేసి అన్మ్యూట్ చేసుకొని రెస్పాండ్ అవుతారండి బ్రదర్ షేర్ చేసుకున్న దాని మీద. ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ప్లీజ్ రెస్పాండ్ అండి. మీకు ఏ విధంగా బ్లెస్సింగ్ ఉంది, ఏదైనా క్వశ్చన్ కూడా మీరు అడగచ్చు. బికాస్ వీ హ్యావ్ 7 minutes టైం. దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీ అభిప్రాయాలని చెప్పండి. యూ కెన్ థ్యాంక్ బ్రదర్, యూ కెన్ మీరు చెప్పొచ్చు పలానా పాయింట్ నాకు ఉపయోగపడిందని. Thank you, Andy. Brother Emmanuel Garu, thank you so much for the core of the Word of God, which is the need of the hour also. Thank you so much for exhorting us with all the scriptures and making us to think about the unity in the body of Christ and the believers. Thank you so much. Praise థ్యాంక్ యూ. God. మరి పాస్టర్ శీలం రాజు గారు శ్రీకాకుళం నుంచి జాయిన్ అయ్యారు. మరి వారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాను. మరి వారు సిద్ధపడుతుండగా ఇంకా ఒకళ్ళిద్దరు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీరు రెస్పాండ్ అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మీకు ఈ సందేశం ఏ విధంగా ఉపయోగపడింది, లేదా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు బ్రదర్. ఓకే. if possible kindly share PPT with us sir అని పెట్టాడు జాన్సన్. ఈ PPT మీరు షేర్ Sure, I'll చేయగలరు? send it to you. థ్యాంక్ యూ, Sure. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి బ్రదర్ వాళ్ళు బ్రదర్ కాటన్ గారు మాట్లాడండి. దేవుని స్తోత్రం అండి. ఈరోజు మనకి అందివ్వబడిన గొప్ప సందేశం బట్టి మరి సమాజం అనేది ఏ విధంగా ఉండాలి అని చక్కని వాక్య సందేశం బట్టి నేను ముఖ్యంగా పరిశుద్ధులైన దేవునికి మరి బ్రదర్కి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అయితే ఈ యొక్క ఐక్యతలో నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను కొంతకాలం లీడర్షిప్ చేసిన తర్వాత ఇంకొక లీడర్షిప్ లోకి వెళ్ళినప్పుడు నా అలవాటు ప్రకారం నేను కొంతమంది ఇళ్ళకి వెళ్ళి దర్శించడం, తర్వాత వాళ్ళ కొరకు ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ అండి, తర్వాత పేదవారిని అండి. అంతేకాని ధర్మంతులు కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని కానీ దర్శించేవారిని కాదు. కానీ జనరల్గా ఎక్కువగా సంఘానికి రాలేని వారిని, మరి నెగ్లెక్ట్ చేయబడుతున్న పేదవాళ్ళని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, వాళ్ళు దర్శించడం, వారు మాట్లాడడం జరిగిందండి. వాళ్ళని ఆదరించడం కూడా జరిగింది. అయితే అది ఏ విధంగా ఆటంకం జరిగిందంటే, కాటన్ గారు వస్తున్నారు, మమ్మల్ని విజిట్ చేస్తున్నారు, మీరెందుకు విజిట్ చేయడం లేదు, వారు వచ్చి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మా క్షేమాభివృద్ధి కొరకు అడుగుతున్నారు, దేవుళ్ళు ఉండండి మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పడం, ఇవన్నీ జరుగుతుంది. మీరు పెద్దలే ఉండి మీరు ఎందుకు రావడం లేదనేసి వారు వెళ్ళి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఆ విధంగా చేయడం వల్ల అది నాకు మైనస్ అయిపోయిందండి. సరికదా సంఘంలో నాకు వ్యతిరేకత వచ్చి, మీరు సెకండ్ లీడర్షిప్ ఏదైనా మెయింటైన్ చేస్తానంటే లేదండి, నాకు ఆ తలంపే లేదు, నాకు ఆలోచన లేదు, నా హృదయంలో 100% నేను ఇన్నోసెంట్, ఎందుకంటే జీవిస్తుంది చివరి దశలో జీవిస్తున్నాను కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను సువార్త చెప్పాలి, నా వల్ల నేను రక్షించుకోవాలనే ఉద్దేశం తప్ప, మరి ధైర్యపరచాలని తప్ప ఇంకేం లేదు. ఈ విధమైన ఆటంకం వల్ల నేను కొంత మౌనమైపోయానండి. సమాజానికి అంటే ఒక చర్చ వస్తే కాదు కానండి, సమాజంలో కూడా అలాగే జరుగుతుందండి.
Yes. దీన్ని బట్టి నాకేమైనా ప్రోత్సాహకరమైన మాట చెప్తానని నేను ఆశిస్తున్నానండి. Yeah. I mean, maybe I'll connect with you, brother. I'll take the number with the time. Yes, it is a common challenge we face, and Jesus himself faced, why are you visiting a particular group of people? This challenge will come for us. I think we need a wisdom and not to give up. That is what I say. And another thing is, in a way, what you did is also challenged other leaders, though it was uncomfortable to them. So it can spur others, but uncomfortable, but not to give up. As long as you said, your intentions are very clear. Your conscience is very clear before God and before men, but don't give up. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ కాటన్ గారు. మీ నెంబర్ నేను విక్టర్ గారికి ఇస్తాను. మీరు వైజాగ్లో ఉంటే 3rd వస్తున్నారు బ్రదరు. యూ కెన్ మీట్ హిమ్ March 3rd. తర్వాత బ్రదరు విక్టర్ గారు, వారి ప్రియ సతీమణి సారా గారు, వారు అనేకమైన ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారండి. వారితో మీరు కనెక్ట్ అవ్వాల్సింది కోరుచున్నాము. మీ సంఘాలకి వారి యొక్క సమయాన్ని, అనుకూలతను బట్టి మీరు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని ఇన్వైట్ చేయొచ్చు, వారితో మాట్లాడచ్చు. లంతాపుట్లో ఉంటారు. లంతాపుట్టు బహుళ సౌందర్యమైన సుందర ప్రాంతం. మీరందరూ తప్పకుండా వెళ్ళాలి అక్కడికి. మీలో కొంతమంది వెళ్ళుంటారు. మై ఫేవరెట్ ప్లేస్. అరకు మీద నుంచి మనం ఒరిస్సా బార్డర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి మా వైఫ్ కొని నా క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు అంటుంటారు, నువ్వు కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా షేర్ చేస్తుంటావు, ప్రార్థన చేయమని. అలా చేయకుండా ఉంటే మంచిదని హెచ్చరిస్తారు నన్ను. ఎందుకంటే అలాగలాగ స్ప్రెడ్ అయిపోతుంది, మన కుటుంబ విషయాలు మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే నేను చెప్పాను. నేను చెప్తాను ఏంటంటే, వాళ్ళలో కొంతమంది స్ప్రెడ్ చేస్తారని నాకు తెలుసు, కానీ ఎక్కువ మంది మన యొక్క విషయాలు మనసులో భద్రం చేసుకుని ప్రార్థన చేస్తారు. మరి బ్రదర్ చెప్పింది ఒక ఆటం బాంబు లాంటి మెసేజ్ ఈరోజు. ఏంటంటే ఆది సంఘంలో అర్జెన్సీ ఉంది వాళ్ళకి, ఒకలాంటి ఆత్మ తీవ్రత ఉంది వాళ్ళకి. అందుకనే పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అలాంటిది ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు అన్ని సమస్తము అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. అసలు వాళ్ళు కమ్యూనిటీగా, ఒక సమాజంగా ఏక మనసు కలిగి ఉంది. ప్రతి దినము వాళ్ళు రొట్టె విరుచుట, ప్రతి దినము వాళ్ళు సహవాసంలో వర్ధిల్లారు. అసలు ఎంతలాంటి తీవ్ర. ఒక ఆయన అన్నాడు, సముద్రంలో రొయ్యలన్నీ అంట, సముద్రం ప్రశాంతంగా ఉంటే ఎటుబడితే అటు వెళ్తుంటాయి అంట. రొయ్యలన్నీ గుంపులు గుంపులుగా ఉంటాయి, రొయ్యలు, ప్రాన్స్. కానీ ఎప్పుడైతే అలలు తీవ్రత ఉంటుందో కలిసి ఉంటాయి అంట, ఒకే గ్రూప్గా. మనం పరిస్థితులు మరి మనకంతా చాలా ఈజీగా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రాలో మనకి వ్యతిరేకత లేదు అసలు ఈ సంఘం విషయంలో అవ్వచ్చు, పరిచర్య. అందుకని చాలా రిలాక్స్డ్గా ఉన్నాం. నిజంగా మనకు కానీ కష్టాలుంటే, ఒక పర్సిక్యూషన్ కానీ ఉంటే, అసలు సమాజంగా సహవాసం కలిగి ఉండటం ఏంటో మనకు అర్థం అవుద్దేమో అనిపిస్తుంది. అలా కోరుకోవట్లేదు కానీ చెప్తున్నాను. మరి మన యొక్క వ్యక్తిగత విషయాలు మనం ప్రార్థనాంశాలుగా షేర్ చేసుకుంటాం. మనం ఏం భయపడిన అవసరం లేదు. మన గురించి ఒక 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు కొంతమంది ఇతరులకు స్ప్రెడ్ చేస్తుంటారు, వాళ్ళని పట్టించుకొని వస్తలేదు మనం. ఒకసారి జూలియస్ గారి కూతురు జూలియస్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మాయి స్టూడెంట్గా ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందంట. డాడీ, నేను ఈరోజు మా ఫ్రెండ్ని విజిట్ చేస్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పి తను ఇంకొక అమ్మాయి కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తలుపు కొడుతుంటే ఎంతకీ తీయట్లేదంట. చాలాసేపు గట్టిగా కొట్టారంట. వాళ్ళకి ఎంత అనుమానం వచ్చి కొడితే అమ్మాయి తీసిందంట. కళ్ళన్నీ ఎర్రగా ఏడ్చినట్టుగా తెలిసిపోతుంది. ఏంటి సంగతి అంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అప్పుడే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందంట. నిజానికి ఫాస్టింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యి వచ్చారంట, బైక్ మీద వచ్చారు. ఇద్దరికి గొడవ అవగానే బాగా కొట్టాడంట తన భార్యని, ఆ అమ్మాయిని కొట్టి బయటికి వెళ్ళాడంట ఏదో పని మీద. ఇక ఇది ఎంతకాలం నా బ్రతికి ఇట్లా అని చెప్పి అమ్మాయి ఊరేసుకోబోతుందంట. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు తలుపు కొట్టారు. అప్పుడు వెంటనే జూలియస్ గారికి ఫోన్ చేసిందంట, డాడీ నువ్వు అర్జెంటుగా రావాలి, ఇట్లా ఉంది పరిస్థితి అంటే. ఆయన వెంటనే వెళ్ళి, అమ్మా
నీ జీవితం గురించి పంచుకోవడానికి మీ సహవాసంలో ఎవరు లేరా అంటే, నేను ఎవరిని నమ్మాలి సార్? నా వ్యక్తిగత విషయాలు పంచుకుంటే అందరికి చెప్తారు, నాకు అది అవమానం కదా, ఎవరిని నమ్మలేను నేనని. మన సమాజంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ రోజుకి కూడా మనమే స్టార్ట్ చేయాలి మార్పు అనేది. మరి ఈరోజు సందేశం చాలా బలమైంది, చాలా లోతైంది, మరి చాలా శక్తివంతమైంది. మనందరి తరఫున బ్రదర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రాక్టికల్గా ఉంది. ఈ యొక్క పీపీటీ మన గ్రూప్లో పెడతానండి, దయచేసి మీ పరిచర్యల్లో వాడుకోనండి. మరి పాస్టర్ శ్రీకాకుళం నుంచి పాస్టర్ శీలం రాజు గారు మరి ఎంతో నమ్మకమైన పరిచర్య చేస్తున్నారు దేవుని సేవకులు. మరి వారిని క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నానండి. ఓవర్ టు పాస్టర్ శీలం రాజు గారు, ప్లీజ్. ఓకే, ప్రార్థించేద్దాం. వందనాలు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఇలా ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. మీకు వందన ఉదయకాల వేళలో ప్రభువా, మరి మీ దాసులు నాయన, మరి ప్రేమాల ద్వారా తండ్రి మీ యొక్క మెల్లైన స్వరాన్ని, మీ కృపనిచ్చాము, నీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం ప్రభువా. మా అందరితో కూడా మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడిన ప్రస్తుతిస్తూ ఉన్నాము నాయన, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం తండ్రి. సహవాసం అంటే ఏదో ఆదివారము 2 గంటలు మందిరంలో కూడేది కాదు అని, దేవా సహవాసం అంటే ఏంటో అనే విషయాన్ని, ఒకరితో ఒకరు, ఒకరి ఎడల ఒకరు అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలియజేశారు. ఏ విధంగా మేము సహవాసం చేయాలో, ఆది కాలంలో సంఘం ఏ రకంగా సహవాసం కలిగి ఉండేవారో ప్రభా మీరు తెలియచేశారు, మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. అవునాయన తండ్రి, మరి నక్కల్ లాంటి వ్యక్తులను కూడా మీరు ముందు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఒక విషయాలు ప్రభా, మరి ప్రార్థన చేస్తారు కదా అని చెప్పినప్పుడు వారు నాయన మరి ప్రచార చేసే విషయాలు కూడా మేము ఆయా చోట్ల చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉన్నాం తండ్రి. మరి యొక్క దేవా, నిన్ను అనుసరించేటువంటి క్రైస్తవులంగా మేము ఏ రకంగా జీవించాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఏదో జ్ఞానం వచ్చిన వల్ల మేము విడిపోవడం కాదు, కానీ ప్రభు నేను వెంబడించేటువంటి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మేము ఏ రకంగా జీవించాలో దేవా, నీ యొక్క వాక్యానుసారంగా బతకడానికి నీ సహాయం నాకు దయచేయవలసిందిగా మీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. వాక్యం మంచి మీ సేవకులను మీరు ఇంకా బలంగా వాడుకోవాల్సిన మనవి చేస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు అర్పిస్తున్నాం నాయన. బలపరచండి, మీ సన్ని తోడించండి, నీకు వందనాలు తెలుస్తున్నాను. మరి తండ్రి దేవా, బాబీ గారిని కూడా అప్పగిస్తుంది తండ్రి, దీవించండి, కొందరు తెలుసు ప్రభావ తండ్రి. మా యొక్క దేవాదాయ తండ్రి ప్రభావ వచ్చిన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మేమంతా ప్రభావ మీ స్వరూపంలోకి దేవా మేము మారాలి తండ్రి, మీకు అప్పగించుకుంటున్నాం. మేము ఎలా ఉంటే మీకు ఇష్టం చెక్కవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభావ తండ్రి. మా దగ్గర దేవా తండ్రి ఏ విషయాలు వచ్చిన ప్రభావ తండ్రి మేము నాయన వాటిని ప్రభావ మీ సన్నిధి పట్టి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి దేవా. చెప్పే విధంగా మా జీవితంలో ఉండకుండా తండ్రి ఉండటానికి మీ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు. అవును తండ్రి, చాలాసార్లు నాయన మరి మాకు తెలిసిన వారు విజిట్ చేస్తూ ఉంటున్నాం, కానీ తెలియని వారు విజిట్ చేయాలని చెప్పేసి మీరు ఇస్తున్న మాటలు బట్టి సూచిస్తూ ఉన్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇతరుల యొక్క అవసరాల్లో కూడా ఏ రకంగా పాలు పొందాలో కూడా తండ్రి మీరు తెలియజేస్తున్నారు, మీకు వందనాలు తెలుస్తున్న ప్రభా తండ్రి. ఆ రకంగా మేము జీవించడానికి సహాయం చేయండి. విన్న మాటలు తండ్రి మేము వాటిని అవుతుంది వదిలివేయకుండా తండ్రి ఆ రకంగా జీవించడానికి, ఆ రకంగా మా జీవితాలు కట్టుకోవడానికి మీ సహాయాన్ని మాకు అందించవలసిందిగా మనవి చేస్తూ మీ సన్ని తోడించమెట్టుకు ప్రభావ తండ్రి. దినమంతట ప్రభావ మీ సహాయం కోరుతున్నాం తండ్రి. మీ గాయాలు రేపకుండా ప్రభావ అయ్యా మీకు ఇష్టకరంగా బతకడానికి మీ సహాయం మా అందరికి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం తండ్రి విజయకరంగా ముగించాలి ప్రభావ. ఎక్కడ తండ్రి దేవా మిమ్మల్ని బాధపెట్టకుండా తండ్రి సంతోషకరంగా జీవితాలు జీవించడానికి మీ కృప దయచేయమని మనందరినీ ప్రభావితం మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఎంతమంది ప్రభావితం తండ్రి ఎగ్జామ్ సిద్ధపడుతూ ఉంటున్నారు, వారిని మీకు అప్పగిస్తుంది. ఏమైనా జీవితాలను అప్పగిస్తుంది అయ్యా పాడైపోతున్న ప్రభావ తండ్రి వారి జీవితాలు మీరు సరిచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము దేవా. మీకు వందనాలు. ఇంకా ఏ కుటుంబంలో ప్రభావ తండ్రి చెప్పుకోలేని బాధలు, మానసిక వేదనలు ఉన్నాయి తండ్రి, యేసుక్రీస్తునామములో ప్రభావ మీరే తండ్రి దేవా ఆ విషయాల్లో తండ్రి మీ సహాయం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓదార్చి బలపరచండి. మీకోసం ప్రభుత్వం నిలబడి నీ వైపు చూసి నమ్మకంగా సాగడానికి మీ సహాయం అందించడం పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, మీ గైడెన్స్ తండ్రి మీ యొక్క ఆదరణ దయచేసి ప్రార్థిస్తూ మీ కృప చూపించమని మీకు వందనాలు చెల్లించుకుంటూ దినమంతరంలో మీ సన్ని తోడించమని మీకే సమస్త మహిమ ఆరోపిస్తూ దేవాన్ని వాక్యానుసారంగా బతికి కృపను మాకు దయచేయండి. వాక్యమైన విషయాలు బలంగా వాడుకోమని మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించాలి, వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ మీ రాజ్యం రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరును గాక, మమ్మల్ని శోధనలోకి ఏకాదశి నుండి తప్పించము, రాజ్యము రాజ్యము బలము నియంత్రణ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన వారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల మనందరూ తోడై ఉండి ఒకరి ఏళ్ళ ఒకడు ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం జీవించి మనం నడిపింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. జాన్సన్ ప్లీజ్. మీరు హోస్ట్ క్లోజ్ చేసాం. థ్యాంక్ యూ అమ్మా. మరి అందరికీ వందనాలండి. మరొకసారి బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే అండి. ప్రైజ్ ద లార్డ్.